హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే మేము ఇంట్లో వినాయకుడిని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము. సో బంకమట్టి తీసుకోవాలి కదా, మట్టి తీసుకొని మెత్తగా ఉండే మట్టి అయితేనే మనకి వినాయకుడు అనేది నీట్గా వస్తుందన్నమాట. ఎక్కడైనా మనకి మధ్యలో రాయి పిక్కలు అవి ఉంటాయి కదా, అవి ఉన్నట్లయితే క్రాక్స్ వచ్చేస్తాయి. సో అవన్నీ సెపరేట్ చేసుకొని మెత్తగా ఉన్న మట్టి తీసుకొని దాన్ని నీట్గా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మరి మెత్తగా వాటర్ ఎక్కువ పోసేయకుండా గట్టిగా కలుపుకున్న తర్వాత మనం సింపుల్గా ఏ విధంగా కావాలన్నట్లయితే ఆ విధంగా మనకి ఐడియా తగ్గట్టు మనం గణేషుడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేశాను. వినాయకుడి దగ్గర చిట్టీలకు లేకపోతే ఎలాగా. సో నాకు వచ్చిన విధంగా ఈ విధంగా అయితే నేనైతే ప్రిపేర్ చేశాను. నాకైతే టైం కూడా ఎక్కువే పట్టిందనమాట. ఫస్ట్ ఏ మోడల్ చేద్దాము, ఎలా చేద్దామని చాలా ఆలోచించి ఇలా అయితే సింపుల్గా ఉన్నట్లుందని ఈ విధంగా అయితే చేశానమాట. అండ్ ఈరోజు మా పాప కూడా హెల్ప్ చేసిందనమాట. తను కూడా చిన్న వినాయకుడిని చేసింది. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇదైతే నేను చేసిన వినాయకుడు అండి, నా చేతులతో నేనే చేశానన్నమాట. ఏదైనా కూడా మనం బయట కొని తెచ్చుకునే బొమ్మల కంటే మన చేతితో ఇంట్లో చేసుకుని వినాయకుడిని పెట్టుకొని వినాయక చవితి రోజు పూజ చేసుకుంటే ఆనందమే వేరు కదా. సో ఈ విధంగా అయితే ఇయర్ అయితే నేను చేశాను. చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్